హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ మంచి కథతో మీ ముందుకు. ప్లీజ్ లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్. కథ పేరు అనంత వాహిని. రచన మందా భానుమతి గారు. కథలోకి వెళ్తే, వస్తూనే అమ్మా అంటూ సోఫాలో వాలిపోయింది సింహవాహిని. వీపుని అంటిపెట్టుకుని ఉన్న సంచిని విదిలించుకుంటూ చెప్పులు రెండింటినీ కాళ్ళ నుంచి వదిలించుకోవడంతో చెరో మూలకి సర్దుకున్నాయవి. ఏమ్మా ఎలా ఉన్నావు? రాగానే ఫోన్ చెయ్యి, ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. తన పిలుపుకి సమాధానం చెప్తుందా అన్నట్లు ఆన్సరింగ్ మిషన్ నొక్కగానే అమ్మ గొంతు ఆప్యాయంగా. ఆఫీసులో విసిగించడం ఎందుకని సెల్కి చెయ్యదు ఎప్పుడు. తలెత్తి గడియారం కేసి చూసింది. చెయ్యి తిప్పి రిస్ట్ వాచ్ చూసుకోవడానికి ఓపిక కూడా లేక. 10 దాటింది. పడుకుంటారేమో. కళ్ళు నులుముకుని అలా పడుకునే పక్కనున్న బల్ల మీద ఫోన్ బటన్ నొక్కింది, స్పీకర్ ఆన్ చేసి. మొదటి రింగుకే ఎత్తింది అమ్మ కాచు కూర్చున్నట్లు. ఏముంది, మామూలే. మామూలు కాదురా, చాలా మంచి సంబంధం. అన్నీ నువ్వనుకున్నట్లే ఉన్నాయి. అసలు 30 ఏళ్ళు దాటినా మంచి అబ్బాయిలెక్కడా లేరు. చాలా కష్టంగా ఉంది. మా బంగారు కదూ. ఒక్కసారి. సరేనమ్మా, ఏం చేయాలో చెప్పు అంది వాహిని. అదేరా, నీకు 32 నువ్వు 22లా ఉంటావు. అబ్బాయిలు అదే వయసుకి బట్టతలలు, కంప్యూటర్ల ముందు కూర్చుని పెంచిన ఒళ్ళులు 40 దాటిన వాళ్లలా ఉంటున్నారు. ఈ అబ్బాయే జిమ్ము, ఆర్గానిక్ డైటు అంటూ అందంగా ఉన్నాడు. మిగిలినవన్నీ మ్యాచ్ అయ్యాయి. అబ్బబ్బా అమ్మా, సరే అన్నాగా, ఏం చేయమంటావ్ విసుగ్గా అంది వాహిని. అంతకు 5 నిమిషాల ముందే అమ్మా అని ఆక్రోశించిన సంగతి మర్చిపోయి, నడివయసు దాటిన కెరీర్ అంటూ పెళ్లి మాటంటే ఎగరే కూతురు ఆ మాత్రమైనా వింటుందని చెప్పసాగింది అమ్మ కలుక్కుమన్న మనసును నొక్కేసి. వీధి తలుపునెవరో తబలా వాయిస్తున్నారు. కాలింగ్ బెల్స్లో ఉన్న ఏ మోత నచ్చకపోతే ఆ తలుపుకి ఇత్తడి గొళ్ళెం, చిన్న పళ్ళెం పెట్టించింది వాహిని. కొట్టేవాళ్లను బట్టి అది రకరకాల ధ్వనులు సృష్టిస్తుంది. సోఫాలో పడేసిన చున్నీని వేసుకుని తలుపు తీసింది. వంటిల్లు శుభ్రం చేస్తూ వచ్చిందేమో. నుదుటి మీద చిరుచెమటని చున్నీతో ఒత్తుకుంటూ ఒక చేత్తో తీసిన తలుపు పట్టుకుని నిలుచుండిపోయింది. నన్ను లోపలికి రానిస్తారా? నవ్వుతూ చేతిలోని ఎర్ర గులాబీ గుత్తిని అందించబోయాడు వచ్చినతను. సుతారంగా చున్నీ పట్టుకున్న చేతిని, పట్టుకున్న తలుపుని, వదిలిన చేతిని తదేకంగా చూస్తూ. అబ్బా, ఎంత అందమైన వేళ్ళు, ఎంత మృదువైన చేతులు. కవులు కొత్త మాటలు వెతుక్కోవాలేమో వర్ణించడానికి. ఒక్కసారి ఆ చేతులు పట్టుకోగలిగితే. అందమైన భావన అతని మనసులోకి ప్రవేశించింది. రండి రండి, కూర్చోండి అనంత్. గులాబీలు అందుకుని పక్కకు జరిగి సోఫా చూపించింది. లేత నీలిరంగు షర్టు, ముదురు నీలం రంగు జీన్స్ ప్యాంటులో టక్ చేసుకుని శాండిల్స్తో సింపుల్గా ఉన్నాడు. శాండిల్స్ విప్పి పొందిగ్గా తలుపు పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు అనంత్. సన్నగా సితారు వినిపిస్తుంది. అమ్మ చెప్పిన దానికంటే, వెబ్కామ్లో చూసిన దానికంటే బాగున్నాడే. ఇంతవరకు పెళ్లి కాలేదంటే ఆశ్చర్యమే. వారం రోజుల నుంచి చాట్లో పలకరించుకుంటూ వెబ్కామ్లో ఒకరినొకరు చూసుకుంటున్నారేమో. ఏమాత్రం కొత్తగా అనిపించలేదు ఇద్దరికీ. రుచులు, అభిరుచులు తెలుసుకున్నారు. ఒకరికొకరు తీసిపోని చదువులు, ఉద్యోగాలు. ఫుల్ హ్యాండ్ షర్టు, ప్యాంట్తో బొట్టు లేకుండా బాబ్డ్ హెయిర్ వెనక్కి విరుచుకుంటూ కెమెరా లెన్స్లో ముదురుగా కనిపించింది. కానీ ఎదురుగా నాజుగ్గానే ఉందే. ఒంటినంటుకుపోయినట్లున్న రోజారంగు పంజాబీ డ్రెస్ నప్పింది. పింక్ కలర్ బిందీ బుగ్గల పెదవుల మధ్య రంగును బయటకు తీసుకొస్తుంది. అమ్మో, ఏమిటి పాజిటివ్గా ఆలోచిస్తున్నాను? ఇంకా తెలుసుకోవాల్సిన విషయం. హలో, ఏంటండి మాటా పలుకు లేకుండా ఉండిపోయారు? చాట్లో లెక్చర్లు దంచేవారుగా. మెరుస్తున్న క్రిస్టల్ గ్లాసులో చల్లని నీరు పోస్తూ అంది వాహిని. అబ్బెబ్బే, మిమ్మల్ని చూడగానే గొంతులోంచి బయటికి రానంటున్నాయి మాటలు. గ్లాస్ తీసుకుంటూ
వాహిని చేతులకేసి నిశితంగా చూశాడు. తామర తూళ్ళంటే ఇలాగే ఉంటాయేమో, ఎప్పుడూ చూడలేదు. అంతగా మిమ్మల్ని భయపెడుతున్నానా? కిలకిలా నవ్వింది వాహిని మిలమిలా మెరుస్తున్న కళ్ళతో. ఇంత చిన్న చిన్న కళ్ళా? అయినా ఎన్నెన్ని మెరుపులో! తలెత్తిన అనంత్ గుండె లయ తప్పింది. రండి, నాకు వచ్చినట్లు బ్రేక్ఫాస్ట్ చేశాను, తింటూ మాట్లాడుకుందాం. డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచారు. నిన్నటి నుంచి కష్టపడి ఇల్లంతా సర్దాను. ఇతను ఏమీ చూడ్డేమిటి? పళ్ళాలు సర్దుతూ గొణుక్కుంది వాహిని. మీకు రవివర్మ చిత్రాలంటే ఇష్టమా? ఎదురుగుండా గోడమీది పెయింటింగ్ చూస్తూ అన్నాడు అనంత్. నలుడికి సందేశం పంపుతున్న దమయంతి మొహంలో భావాలను అదే పనిగా పరిశీలిస్తూ. అవునండి, మనం ఇంకా ఫైన్ ఆర్ట్స్ గురించి మాట్లాడుకోనే లేదు కదూ. నాకు రవివర్మ చిత్రాలు, రవిశంకర్ సితారు అంటే చాలా ఇష్టం. ఆఫీస్లో డ్రెస్ కోడ్ ఉందని ప్యాంటు షర్టులు వేసుకుంటాను కానీ ఇండియన్ డ్రెస్సే ఇష్టం. పర్వాలేదు, ఏమో అనుకున్నాను గాని గమనించాడే అని మనసులో అనుకుంటూ ప్లేట్లో ఉప్మా వేసింది. భుజాల వరకు కత్తిరించిన జుట్టుని వెనక్కి తోసి గులాబీ రంగు రాళ్లున్న క్లిప్పు పెట్టింది. మోహిని మొహంలో ఆకర్షణీయమైన వెలుగు. మీరు పూర్తిగా వేరుగా కనిపిస్తున్నారు, ఉప్మా నోట్లో పెట్టుకుంటూ అన్నాడు. మీరు కూడా అనంత్. నెక్ టై, కంఠాభరణం లేకపోతే కాలేజీ కుర్రాళ్ళ ఉన్నారు అంది వాహిని. కంఠాభరణం? ఓ, ఐడి కార్డా? నవ్వుతూ బుగ్గలెర్రబడగా అంత మనిషి తలదించుకున్నాడు. మళ్ళీ ప్లేట్లో ఉప్మా తీస్తున్న అందమైన చెయ్యి మెల్లగా తలపైకెత్తి చేతుల మీద నుంచి మెడ వంపు దగ్గర చూపు ఆపి కళ్ళు తిప్పుకొని ఉప్మా నోట్లో పెట్టుకున్నాడు. అద్భుతమండి, అచ్చు అబిడ్స్ తాజ్లో ఉప్మాలాగుంది. స్లీవ్లెస్ వేసుకున్న ఎబ్బెట్టుగా లేదు. మెడ దగ్గర చిన్న ముడత. అబ్బెబ్బే, అసలు సంగతి కనుక్కోకుండా చిచి సిల్లీగా ఆలోచిస్తున్నా. తల వెనక చిన్నగా కొట్టుకున్నాడు చెంచా కింద పెట్టి. థ్యాంక్ యూ, నాకు కొన్ని ఐటమ్సే వచ్చు, అవి బాగా చేస్తా. మిగిలినవి హోటల్సే. అవును, మీరు హైటెక్లో పనిచేస్తారు కదా, అబిడ్స్ తాజ్ అంటున్నారు. నెత్తి వెనక కొట్టుకున్నాడబ్బా. మేనరిజమా? బాగానే ఉందిలే అది కూడా. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలున్నా అది అందంగానే ఉంది అనుకుంది. చిన్నప్పుడు మా పేరెంట్స్తో వెళ్ళేవాడిని. ఆ టేస్ట్ అలా నోట్లో ఉండిపోయింది. వీలున్నప్పుడల్లా వెళ్తుంటా. ఆఫీసులో ఎలాగో కార్పొరేట్ లంచ్ తప్పదు. నాకు హోమ్లీ ఫుడ్ ఇష్టం. మా ఫాదర్ రిటైర్ అయ్యాక రాజమండ్రి వెళ్ళిపోవడంతో సత్రం భోజనం. అస్తమాను వాహిని చేతుల దగ్గరికే వెళ్తుందతని చూపు. అక్కడి నుంచి నెమ్మదిగా మొహం వరకు కళ్ళలోకి చూస్తూ నవ్వాడు. వాహిని కూడా అతని మొహంలోకి చూస్తూ నవ్వింది. ఇప్పటి వరకు చూసిన ఏ పెళ్లి చూపుల్లోనూ ఇలాంటి ఫీలింగ్ రాలేదే. ఇతను ఒప్పుకుంటే బాగుండును. వాహిని తల్లిదండ్రులు కూడా రాజమండ్రిలోనే ఉంటారు. తనకి హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉద్యోగం. చదువవగానే 8 ఏళ్ల క్రితం ఒక కంప్యూటర్ సంస్థలో చేరింది. అప్పటినుంచి జాబ్స్ మార్చుకుంటూ మైక్రోసాఫ్ట్లో తేలింది. అంతకుముందు పెళ్లి చూపులన్నీ రాజమండ్రిలో అయ్యాయి, బిగుసుకుపోయిన వాతావరణంలో. ఇద్దరూ హైదరాబాద్లోనే కదా, అక్కడే చూసుకోండి. ఇంటర్నెట్ ఇంటర్వ్యూలు అయ్యాక వాహిని వాళ్ళమ్మ అనుమతిచ్చింది. ఇదైనా కుదురుతుందేమోనన్న ఆశతో. ఎక్కడో రెస్టారెంట్ అది ఎందుకు, మనం చిన్నపిల్లలమా, మా ఇంటికొచ్చేయండి ఆదివారం. వాహిని శనివారం ఇచ్చిన మెయిల్ చూసుకుని అనంత్ వచ్చాడు. వచ్చినప్పటి నుంచి వాహిని కళ్ళల్లో మెరుపులు చూస్తూనే ఉన్నాడు. ఒక్క చిన్న అడ్డంకి, అది తొలగిపోతే మీకిష్టమైతే నాకు ఓకే, ఆమె మనసు చదివినట్లుగా అన్నాడు. ఒక్క క్షణం వాహిని మొహం కళ తప్పింది. తేరుకుని అన్నదేమిటో మరొక్కసారి చెప్పమన్నట్టు చూసింది. మరేం లేదు, మీ నక్షత్రం, టైం అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసి, అంటే కంపాటబిలిటీ లేక మా ఫ్రెండ్స్ చాలామంది బాధపడుతున్నారు. కొందరైతే ఏకంగా డైవోర్స్. మాట మింగేశాడు అనంత్. నమ్మనేనట్లుగా చూసింది వాహిని. ఐఐఎం గ్రాడ్యుయేట్కి ఇలాంటి చాదస్తాలా? ఇందులో మా పేరెంట్స్ ప్రమేయం లేదు. నాకే తర్వాత విచారించే కన్నా ఒకసారి చూస్తే బాగుంటుందని చెప్పాడు అనంత్. ఎవరికి చూపిస్తానంటారు? తిన్న ఉప్మా అంతా నీరైపోయినట్లయింది. నీరసంగా అంది వాహిని. అబ్బే,
ఎవరికీ లేదండి, మీ ల్యాప్టాప్ ఉంటే చాలు ఉత్సాహంగా లేచాడు అనంత్. నిరుత్సాహంగా కాగితం మీద రాసిచ్చింది వాహిని. ఇద్దరూ సోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు. రోజు ఎంతోమంది కొలీగ్స్ పక్కనే కూర్చుంటూనే ఉంటారు. కానీ ఎప్పుడూ లేని బెరుకు, ఏదో తెలియని తీయని బాధ ఇద్దరికీ. బాధ తియ్యగా ఉండడం ఏమిటో అప్పుడే తెలిసింది. వైర్లెస్ ఇంటర్నెట్, పైగా హై స్పీడ్, గిగాబైట్లు క్షణాల్లో కావలసిన సైట్ వచ్చింది. వాహిని దగ్గర నుంచి మత్తెక్కించే స్ప్రే వాసన. తనకెంతో నచ్చిన చేతులు ల్యాప్టాప్ పట్టుకుని క్షణకాలం అనంత్ మనసు చెదిరింది. మళ్ళీ తల వెనక చేత్తో కొట్టుకున్నాడు. వాహిని నరాలు ఒక్కసారిగా అల్లల్లాడాయి. సర్రుమని లేచాడు అనంత్. సారీ వాహిని గారు, మీరు నాకెంతో నచ్చారు. కానీ గ్రహాలు నచ్చుకోవట్లేదు, కొంచెం నిరాశగా, మరింత మొండిగా అన్నాడు. ఏ విషయంలో నచ్చుకోవట్లేదు? ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహాలు జీవితాల్ని నిర్దేశించడమా? అది ప్రపంచ జనాభాలో కొద్దిమందిని. ఇదేదో తేల్చాల్సిందే. మనిద్దరికీ షష్టాష్టకం, ఎప్పుడూ దెబ్బలాటలే. పెళ్ళైనా ఎక్కువ కాలం విడివిడిగా ఉండాలి. అంతదానికి పెళ్ళెందుకు చెప్పండి నమ్మకంగా అన్నాడు. ఓస్ అంతేనా? ఇద్దరం కార్పొరేట్ జాబ్స్. మరి విడివిడిగా క్యాంప్స్కెళ్తుంటాం కదా. కలిసి జీవించేటప్పుడు చిన్న చిన్న కొట్లాటలు రాకుండా ఉంటాయా? మన పేరెంట్స్ ఎప్పుడూ దెబ్బలాడుకోలేదా? మనం ఎప్పుడూ అది చూడలేదా? అదే చెప్తుంది కంప్యూటర్. కంప్యూటర్ కాదు, ఆస్ట్రాలజర్. అదే దాని గురించి మనం ఇప్పటినుంచి బెంగ పెట్టుకోవాలా చెప్పండి? మనం ఒకరికొకరు ఇష్టపడినప్పుడు ఎందుకు వదులుకోవాలి? కొంచెం చొరవ తీసుకుంటే తప్పులేదనిపించింది వాహినికి. చెయ్యి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని అనంత్ చేతిని సుతారంగా తన 2 చేతులతో పట్టుకుంది. హృదయం కదిలి చేతిలోకి వచ్చేసినట్లనిపించింది అనంత్కి. మల్లెపూచెండ్లు చేతికి చుట్టుకున్నట్లుగానే ఉంది. నెమ్మదిగా, అపురూపంగా అనంత్ చేతిని తన 2 చేతులతో రాయసాగింది. ఎంత నాజూగ్గా ఉన్నాయి చూడండి. విడివిడిగా ఉన్నా కలుస్తూనే ఉంటాం. కలిసినప్పుడు అది విరహానంతరం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంతా నాకొదిలేయండి. పెళ్ళవకపోతే ఎలాగా? ఒక్కొక్కళ్ళమే కదా ఉంటున్నాం. పెళ్ళయ్యాక అప్పుడప్పుడు ఉంటాం. మరి ఇంకేం ఆలోచించకండి. ఏదైనా పెద్ద అభ్యంతరం అయితే అనుకోవచ్చు. మన అభిప్రాయాలు చాలా వరకు కలిశాయి. ఇంత చదువుకున్నాం, ఈ మాత్రం సర్దుకోలేమా? అంతేనంటావా? అనుకోకుండా వచ్చిన ఏకవచనానికి సన్నగా నవ్వుకుంది వాహిని. అనంత్, వాహిని మళ్ళీ వాహిని ఇంట్లో కలుసుకున్నారు. రాజమండ్రిలో పెళ్ళవగానే సెలవులు లేవని హైదరాబాద్ వచ్చేశారు. అనంత్ తన గదికి వెళ్ళి తన సామాన్లు తీసుకుని వాహిని ఇంటికి వచ్చేశాడు. వాహిని మళ్ళీ ఉప్మా చేసింది. ఈసారి సేమ్యా పాయసం కూడా. అమ్మ చెప్పింది. ఉప్మా తింటుంటే ఏవో ఊహలు. చిన్నగా నవ్వుకున్నాడు అనంత్. అన్నట్లు మర్చిపోయా, చెప్తే వినలేదు నువ్వు. ఇదిగో చూడు, బెంగళూరులో రిపోర్ట్ చేయమన్నారు నన్ను. ఎల్లుండే చేరాలి. వదిలి వెళ్ళడమా అని దిగులుగా అన్నాడు అనంత్ ప్రింటౌట్ ఇస్తూ. అయితే ఇదిగో ఇది కూడా చూడు. అంతే, నాకు వదిలేయమన్నానా? వాహిని కూడా ప్రింటౌట్ ఇచ్చింది. రిజైన్ చేశావా? ఆశ్చర్యంగా అడిగాడు. నేను ఒక్కతే కూతుర్ని. మనకి చాలా బిజినెస్లున్నాయి. నీ దగ్గరే ఒక్క క్షణం కూడా వదలకుండా ఉందామని. ఇన్నాళ్లకు దొరికిన పెన్నిదివి నీవు. లేచి అనంత్ మెడ చుట్టూ చెయ్యి వేసింది. తల వెనక కొట్టుకోబోయిన అనంత్ చేతిని తన చెంప కానించుకుంది. అనంత్ మొహంలో అనిర్వచనీయమైన వెలుగు. వాహిని లేచి భుజాలు పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళాడు. వెళ్తూనే కళ్ళు విప్పార్చి చూశాడు పూల అలంకరణిని. మా ఫ్రెండ్స్ మనం రాకముందు సిగ్గుగా అంది వాహిని. వాహిని చేతులు 2 తన బొగ్గల మీదుంచుకుని చూశాడు. మొగ్గలా ముడుచుకుపోయింది. పెళ్ళికి ముందు నీ జోరు చూసి వరద ప్రవాహానివనుకున్నా. ఆగి ఆగి వచ్చే వసంత వాహినివనుకోలేదు. తెల్లవారుజామున వాహిని చేతిని చుంబిస్తూ అన్నాడు. నేను ఒదిగి ప్రవహించే అనంత వాహినిని. అతని మెడ వంపులో మొహాన్ని దాచి అంది వాహిని.